హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మ్యాటర్ ఏంటి అంటే మనకి బాహుబలి 3 వస్తుంది అని మనకి ఒక న్యూస్ అయితే బాగా వైరల్ అవుతుందన్నమాట. అండ్ మన ప్రభాస్ గారు, మన రానా గారు, అనుష్క గారు వీళ్ళది ఒక ఇంటర్వ్యూ అయితే మనకి నెట్ఫ్లిక్స్లో వాళ్ళైతే పెట్టారనమాట. సో అందులో చెప్పారనమాట రానా గారు, బాహుబలి 3 ఉండొచ్చు అన్నట్టు చెప్పారు. సో నైస్ అనే చెప్పాలి. ఇది చాలా మంచి న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 'బాహుబలి' అనేది అది మామూలు సినిమా కాదనే చెప్పాలి. అండ్ ఎన్నో పెద్ద పెద్ద రికార్డులు క్రియేట్ చేసింది. అండ్ మన టీఎఫ్ఐకే అసలు వన్ ఆఫ్ ది మెమరబుల్ అండ్ బెస్ట్ ఫిలింగా చెప్పుకోవచ్చు అనమాట. అండ్ ముఖ్యంగా అందులో ప్రభాస్ గారి యాక్టింగ్ అదంతా ప్రతీదీ ఇక నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మన రాజమౌళి గారిని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా బాగా తీశారు సినిమా. సో అదంతా నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. సో అది దానికి పార్ట్ 3 వస్తుందంటే ఇక మామూలుగా ఉండదనే చెప్పాలి. సో చూద్దాం మరి. అండ్ ఎప్పుడొచ్చిద్దో ఏంటో అదైతే తెలీదు. సో నాకు తెలిసి ఇంకో 10 ఇయర్స్ పట్టిద్దేమో ఆ 'బాహుబలి 3' రావాలంటే. ఎందుకంటే ఇప్పుడు ప్రభాస్ గారు 'స్పిరిట్' సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. నెక్స్ట్ కొన్ని సినిమాలున్నాయి. 'సలార్ పార్ట్ 2' అండ్ 'కల్కి పార్ట్ 2' ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం టైం అయితే పట్టిద్ది. అండ్ మన రాజమౌళి గారు కూడా 'వారణాసి' సినిమాతో చాలా బిజీగా ఉన్నారు. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం టైం అయితే పట్టిద్దనే చెప్పాలి. సో అదనమాట. అండ్ చాలా మంచి న్యూస్ ఇదైతే. 'బాహుబలి 3' వస్తుందంటే నిజంగా చాలా హ్యాపీ అనే చెప్పాలి. సో ఆ ఇంటర్వ్యూ కూడా చాలా బాగుంది. అండ్ చాలా బాగుందనమాట. ప్రభాస్ గారు ఎమోషనల్ అయ్యారు. సో అది కూడా చాలా ఇదిగా అనిపించింది నాకైతే. సో అదనమాట. మీరు కూడా ఎవరైనా చూడకపోతే చూడండి. నెట్‌ఫ్లిక్స్‌లో అయితే ఉందనమాట. సో దానికి సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవాలి. సో అది. సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్‌లో మీరు చెప్పండి ఏమనుకుంటున్నారో. దాంతోపాటు మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పైన డైలీ వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. అండ్ నేను ఏ పనిలో ఉన్నా, ఎంత బిజీ వర్క్లో ఉన్నా నేనైతే ఖచ్చితంగా డైలీ ఒక 2 వీడియోలు అయితే పెట్టడానికి ట్రై చేస్తా ఖచ్చితంగా.